సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో అన్వర్ గారు. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల చాలా బాగా వెళ్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ కోసం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్ కోసం చాలామంది ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నారు జాయిన్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు. నవంబర్ 7th నుంచి స్టార్ట్ అవబోతుంది ఆ బ్యాచ్కి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో మనకి ఒక స్పెషల్ అండి. ఎందుకంటే ఇది కార్తీక మాసం రన్ అవుతుంది కాబట్టి ఈ మంత్ అంతా కూడా హై ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం హై ఎనర్జీకి వచ్చి మేనిఫెస్టేషన్ చేస్తామో ఆటోమేటిక్గా చాలా ఈజీగా అయిపోతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే హార్డ్ వర్క్ చేసి కాదు, ఎనర్జీని యూస్ చేసి మేనిఫెస్టేషన్ చేయమని చెప్తుంది. సో ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఏముంటుందంటే హై స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. స్పిరిచువల్ ఎనర్జీకి ఎప్పుడైతే మన ఎనర్జీ కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా, ఎందుకంటే భగవంతుడికి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో పనులు చాలా ఈజీగా పని అయిపోతుంది. అందుకే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియో వెరీ స్పెషల్. అండ్ ఈసారి జరగబోయే నవంబర్ 7th ఏదైతే 15th బ్యాచ్ ఉందో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్, వెరీ స్పెషల్ బ్యాచ్. ఇంత ముందు వరకు ఎప్పుడు ఎక్కడా చెప్పని కొన్ని కొత్త పాయింట్స్. అండ్ సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో ఆ రోజు హై ఎనర్జీస్ వస్తాయి భూమి మీదకి. సో ఆ ఎనర్జీని మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా ట్యాప్ చేయాలి, ఎలా సింక్ అవ్వాలి, అప్పుడే లైఫ్ లింక్ ఎలా అవుతుంది అని చెప్పేసి నేను చెప్తానండి. సో ఈసారి జరగబోయే బ్యాచ్లో కార్తీక పౌర్ణమిలో స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది, గైడెడ్ మెడిటేషన్. మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. సో ఆ మెడిటేషన్లో మీలో ఉన్న బాధల్ని సింపుల్గా ఎలా మర్చిపోయి ఫాస్ట్గా ఎలా మిలియనర్కి అంటే లైఫ్ స్టైల్ కనెక్ట్ అవ్వాలని నేను చెప్తానండి. సో కార్తీక మాసం స్పెషల్ వీడియో ఇది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కరు ఈ మాసంలో ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయాలి, అసలు ఏంటి స్పెషాలిటీ ఏంటి, సో ఇప్పుడు మనం ఎలా ఉండాలో చెప్దామండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వీడియోలో ఏంటంటే కార్తీక మాసం యొక్క విశిష్టత ఏంటి. సో అసలు ఈ కార్తీక మాసం కొన్ని స్పెషల్ ఏంటి అని అంటే, సో ఇది జనరల్గా శివకేశవులు అంటే శివుడు మహావిష్ణువుకి చాలా ఇష్టమైన మాసం అండి ఇది. సో అందువల్ల ఇక్కడ ఇది నవంబర్ 2 నుంచి ప్రారంభం. ఇది అందరికీ చాలా మందికి తెలుసు, నవంబర్ 2 నుంచి. అయితే ఈ మాసం ఏంటంటే సో ఎక్కువగా ఏం చేస్తారంటే నిత్యం దీపారాధన చేస్తారు. దీపం ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఈ వీడియోలో కూడా దీపం యొక్క స్పెషాలిటీ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి కూడా చెప్తాను అనమాట. ఎందుకు శివుడికి అంటే ప్రార్థించేటప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అంటే దీపం పెట్టుకుని ఎందుకు చేస్తారు అని అంటే, సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే అండి, ఇప్పుడు ఈ దీపంలో జనరల్గా మనం దీపం వెలిగించి అంటే దేవుడి దగ్గర ఎందుకు, ఎస్పెషల్లీ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎందుకు పెడతారంటే, సో ఈ దీపం మనకి ఏం చెప్తుందంటే, సో యాజ్ అ మోటివేషన్గా చెప్పాలంటే దీపం ఏం చేస్తుందంటే, మనం ఎప్పుడైతే మన కింద ఎవరైతే మంట పెడతారో, జనరల్గా మనం ఎప్పుడైతే మీరు అగ్గిపుల్ల చూడండి కింద నుంచి పెడతారు. సో ఎప్పుడైతే మన కింద మంట పెడతారో మనం ఇంకా పైకి వెళ్ళాలని అర్థం అండి. సో అంటే దీపం కూడా మనకి ఏం చెప్తుంది, దీపం అంటే ఏంటి, వెలుగునిచ్చేది అనమాట. మన లైఫ్లో ఎప్పుడు ఎలా ఉండాలంటే దీపంలాగా ఉండాలండి. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మనం ఎలా వెలిగిస్తాం, ఇలా కింద నుంచి వెలిగిస్తాం, అవునా? సో మన కింద కూడా లైఫ్లో చాలామంది మంట పెడతారు. మంట పెడుతున్నాం అని అంటే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఇంకా పైకి వెళ్తామని అర్థం అండి. దీపం ఈ విధంగా చెప్తుంది అనమాట. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరగడానికి కూడా అంటే ఇతి బాధలన్నీ మర్చిపోయి ప్యూర్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ కనుక దాని మీద చేస్తే ఎప్పటికీ కూడా మనలో ఉండేటువంటి డిజైర్ అలా పెరుగుతూ ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. అవును, కార్తీక మాసంలో దీనికి ఇంత విశిష్టత ఉంది. సో మీరేం చేయాలంటే, మీరు దీపం వెలిగించిన తర్వాత కూడా ఇక్కడ ఎప్పుడైతే మీరు అలా ఫోకస్డ్గా ఒక 3 minutes చూస్తారండి, ఆటోమేటిక్ ఎలా అవుతుందంటే మనకు తెలియకుండానే ఫోకస్ అనేది పెరుగుతుంది, మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది. ఇది ఇంకా నేను క్లాసెస్లో ఇన్ డీటెయిల్గా చెప్తానండి. ఓకే, సరే ఇప్పుడు చూశారు కదండి. అంటే దీపం యొక్క అంటే దీపం ఏం చేస్తుందనంటే మనకి జీవితంలో ప్రతిదీ ఏదో ఒక లెసన్ నేర్పిస్తూనే ఉంటుందండి, ప్రతిదీ. అందుకే నేను అంటాను అనమాట, అప్పుడప్పుడు మనం ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగేటప్పుడు, ఏదైనా టానిక్ తాగినప్పుడు షేక్ వెల్ బిఫోర్ యూజ్ ఉంటుంది అనమాట. అంటే వాడే ముందు షేక్ చేయండి. మిమ్మల్ని కూడా షేక్ చేస్తున్నాడంటే భగవంతుడు వాడబోతున్నాడు అని అర్థం అండి. ఇక్కడ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, షేక్ వెల్ బిఫోర్ యూస్ కదా, షేక్ చేస్తాం కదా. మిమ్మల్ని కూడా దేవుడు షేక్ చేస్తున్నాడు అంటే మిమ్మల్ని వాడబోతున్నాడు అని అర్థం, గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట అంటాను, జాగ్రత్తగా వినండి. ఒక మాట చెప్తాను, బంగారానికి ఎక్కువ టెస్టింగ్ ఉంటుందా, డైమండ్స్కి ఎక్కువ టెస్టింగ్ ఉంటుందని అంటే డైమండ్స్కి ఎక్కువ టెస్టింగ్ ఉంటుంది కదా. వెండిక బంగారానిక డైమండ్ కంటే వెండి కన్నా బంగారానికి ఎక్కువ టెస్టింగ్ ఉంటుంది, బంగారానికన్నా డైమండ్కి ఎక్కువ టెస్టింగ్ ఉంటుంది. దేవుడు కూడా మిమ్మల్ని టెస్ట్ చేస్తుంటే అర్థం గుర్తుపెట్టుకుని, ఎంత ఎక్కువ టెస్ట్ చేస్తుంటే మీ వాల్యూ అంత పెరుగుతుందని అర్థం అనమాట. అంటే మీ ఇంకా ఎక్కువ టెస్ట్ అయితే బంగారం, ఇంకా ఎక్కువ టెస్టింగ్ చేస్తే మీరు ఒక డైమండ్ అని గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి ఐఆమ్ డైమండ్ అని చెప్పేసి. ఎందుకంటే గులకర్రాలు మాత్రమే గుంపులుగా దొరుకుతాయి, వజ్రాలు మాత్రమే చాలా తక్కువగా దొరుకుతాయి. జీవితంలో బతికితే వజ్రం లాగా బతకాలండి. అయితే ఈ మాసం ఎంత పవర్ఫుల్ అంటే స్పిరిచువల్ ఎనర్జీస్. అందుకే మీరు ఏం చేయాలంటే ఈ మాసంలో ఎక్కువగా దీపం వెలిగించినప్పుడు ఏం చేయాలంటే, మన శివుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఓం అనేది చాలా పవర్ఫుల్. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్, గుర్తుపెట్టుకోండి. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 432 హెడ్జెస్. 4 + 3 + 2 అంటే 9 టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే యూనివర్స్ ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది అనమాట ఓం అనేది. సో మీరు ఓం చాంటింగ్ చేసినప్పుడు కూడా
ఎలా చేయాలంటే లో నుంచి ఎనర్జీ తీసుకుని ఓం నమ శివాయ అని కొంతసేపు ఎప్పుడైతే మనం చెప్తుంటామనండి అప్పుడు మనకు ఆ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓం గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఓం అని ఎప్పుడైతే మీరు కంటిన్యూగా ఒక 108 సార్లు చాంటింగ్ చేస్తారో ఏమవుతుందంటే మీకు డైరెక్ట్గా ఎలా ఉంటుందంటే మీ బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బ్రేక్ అవుతుందండి. మీ చుట్టూ ఉన్న ఏదైతే ఆరా ఉందో అది చాలా పవర్ఫుల్ అవుతుంది. ఒక రీసెర్చ్ చెప్తాను. ఒక పర్సన్ని ఓం చాంటింగ్ చేయకముందు అతని యొక్క ఆరా తీశారనమాట. ఓంని ఓం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మామూలుగా పలకకూడదండి ఓం. అలా మామూలుగా పలికితే మీ బాడీలో వైబ్రేషన్స్ రాదు. లో నుంచి ఆ ఎనర్జీ తీయాలి. ఓం నమ శివాయ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్సన్కి మళ్ళీ ఆరా చేస్తే ఆరా మొత్తం ఏమైందంటే నా క్లాసెస్కి వచ్చిందని మీకు చూపిస్తాను, సైంటిఫిక్గా చూపిస్తాను. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకుని ఇది సైంటిఫిక్గా చూపిస్తాను. ఏమవుతుందంటే ఆరా మొత్తం మారిపోద్ది అనమాట. అంటే ఒక వర్డ్కి అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. ఈ కార్తీక మాసంలో అందుకే ఇదేంటంటే ఇది ఒక వెరీ స్పెషల్ మాసం. ఈసారి రాబోయే కార్తీక పౌర్ణమి కూడా చాలా స్పెషల్. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రం వస్తుంది. అందుకే నా క్లాస్లో కూడా ఈసారి కార్తీక పౌర్ణమి స్పెషల్ మెడిటేషన్ చేయిస్తానండి. ఎందుకంటే గుర్తుపెట్టుకుని శివుడు కూడా ఎక్కువ ధ్యానంలో ఉంటారు. అందుకే చెప్తున్నానండి, అంటే మనకి జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి. అందుకే కార్తీక పౌర్ణమిలో నేను ఒక స్పెషల్ ధ్యానం చేయిస్తాను అనమాట. సో ఇక్కడ ఇంకా తీసుకుంటానండి, ఇది నా క్లాసెస్ కూడా బ్రహ్మీ ముహూర్తంలో ఉంటాయి. జనరల్గా ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా తెల్లవారు లేచాక వాళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట. అందరికన్నా జీవితంలో ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి, గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి, ప్రపంచం టాప్ మిలియనర్స్ బిలియనర్స్ అందరూ కూడా ఈ టైంలో లేచి ఏం చేస్తారు, అసలు తెల్లవారు లేచి ఏం చేస్తారు. చాలామంది తెల్లవారు లేచి ఇప్పుడు ఏం చేయాలి, పడుకుపోతాను అనమాట. ఇప్పుడు ఏం పని ఉంది. సో నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. అయితే బ్రహ్మీ ముహూర్తంలో నేను కొన్ని అఫర్మేషన్స్ చేయిస్తాను, మెడిటేషన్ చేయిస్తాను క్లాసులు. ఈ కార్తీక మాసంలో అయితే మామూలు దానికన్నా చూడండి, ఈ సంవత్సరం మొత్తం మీద 11 నెలలు ఒక లెక్క అయితే ఈ ఒక్క నెల ఒక లెక్క అండి. మళ్ళీ చెప్తున్నా, 11 నెలలు ఒక లెక్క అయితే ఈ ఒక్క నెల ఒక లెక్క. సో ఈ టైంలో యాక్చువల్ మెడిటేషన్ చేయడం ఒక పవర్ఫుల్. కానీ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత సైంటిఫిక్ మెడిటేషన్ మ్యూజిక్ ప్లే చేసి సో ఈ మాసం ఈ స్పిరిచువల్ ఎనర్జీ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మన తలరాతని మనమే మార్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో అదండి, ఈ టైంలో నిద్రలే చేయడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వస్తుంది, డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది, సంపద కూడా వస్తుంది. సో అది నెక్స్ట్. ఇంకోటి అంటే దీపం వెలిగించేటప్పుడు మీరు చాలా కాన్షియస్గా ఒక రకమైన వైబ్రేషనల్ వాయిస్తో మీరు ఈ మంత్రాన్ని పఠించండి. ఏంటంటే చూడండి, దీపో జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని ఎప్పుడైతే మనం చదువుతామండి, అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు ఈ పద్యం చదివినప్పుడు ఎలా ఉంటుందంటే మన ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది అనమాట. సో ఇలాగ మీరు దీన్ని ఒక 3 times దీన్ని చదువుతూ దీపం వెలిగించండి. ఏమవుతుందంటే ఎప్పుడైతే అలా వెలిగిస్తాం మన జీవితంలో కూడా వెలుగు వస్తుందండి. సో ఇది ఈ మాసం ఎంత పవర్ఫుల్ అంటే ఇంకా ముందు చెప్తాను, వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి వీడియోని. నెక్స్ట్ దీపం యొక్క పరమార్థం ఏంటంటే దీపం ఎప్పుడు పైకి వెలుగుతూనే ఉంటుందండి. సో జీవితంలో అప్పుకి వెళ్ళాలంటే మనం దీపాన్ని వెలిగించాలన్నమాట. అప్పుకి వెళ్ళాలంటే అది చెప్తుంది అనమాట, పైకి వెళ్ళాలని చెప్పేసి ఉన్నత శిఖరం అందుకోవాలంటే దీపం యొక్క పరమార్థం. నెక్స్ట్ ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఈ మాసంలో అండి. ఈ మాసం ఎంత పవర్ఫుల్ అంటే మీకు ఒక స్పిరిచువల్ ఎనర్జీ కనెక్ట్ అవుతుంది, మానసిక ప్రశాంతత కనెక్ట్ అవుతుంది. మీ అందరూ ఒకసారి గుర్తించుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళండి. వెనక్కి చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో ఈ నెల రాగానే ఎంత పవర్ఫుల్ అంటే అందరూ ఒక దగ్గర కలుస్తారు. నేచర్ కనెక్టివిటీ ఎవ్రీ ఇయర్ ఒకటేసారి వచ్చేది. నేచర్ ఏం చేస్తుంది, మళ్ళీ నర్చర్ చేస్తుంది అనమాట. నేచర్ నర్చర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఈ టైంలో మనందరం గుర్తుంటుంది కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో, ఎస్పెషల్లీ కాలేజ్ డేస్లో అందరూ కూడా పిక్నిక్స్కి వెళ్తుంటారు. సో నా క్లాసెస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఒకరోజు పిక్నిక్ వెళ్తారు, కానీ నా క్లాసెస్కి వస్తుంది ఈ 9 రోజులు అయితే ఉందో నా ఆన్లైన్ క్లాస్ ప్రతిరోజు ఒక పిక్నిక్ అనండి. ప్రతిరోజు ఒక పిక్నిక్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఫన్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది, ఎన్లైట్మెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అయితే ఈ మాసం మనకి ఏం చెప్తుందంటే ఎప్పుడైతే మనం వనభోజనంకి వెళ్ళింది, మీ అందరూ గుర్తించుకోండి, షటిల్ ఆడి ఉంటారు, హౌసీ ఆడి ఉంటారు, దుప్పటేసేస్తారు అలాగానే చెట్టు కింద కూర్చొని. అంటే ఎప్పుడైతే నేచర్లోకి వెళ్తుంటుంటామో ఇంటి దగ్గర కూర్చొని తినేదానికన్నా చెట్టు కింద కూర్చొని అందరూ కలిసి తినేది వేరు. అంటే ఈ కార్తీక మాసం కూడా బాగా మన ఎంత అదృష్టం ఉందంటే ఇండియాలో పుట్టడం చాలా అదృష్టం ఉంది. ఎందుకంటే రకరకాల ఇది ఉంటుంది. సో ఈ వనభోజనం కూడా వెళ్ళాము, నేను కూడా వెళ్ళివాను, పిక్నిక్స్కి వెళ్ళివాను ఫ్రెండ్స్ అందరితో కూడా, ఈవెన్ ఫ్యామిలీస్తో కూడా. స్ట్రెస్ బాగా తగ్గుతుందండి, స్ట్రెస్ బాగా తగ్గుతుంది. అండ్ ఈ మాసం కూడా ఏంటంటే మనకి మంచు స్టార్ట్ అయ్యే మాసం జనరల్గా. సో ఉసిరి ఎక్కువ తీసుకోవాలి. ఉసిరి ఎందుకు అని అంటే ఈ చలికాలం స్టార్ట్ అవుతుంది. జనరల్ కార్తీక మాసం అంటే చలి ఎక్కువ ఉంటుంది, మంచు ఎక్కువ ఉంటుంది. సో చాలామందికి జలుబులు తుమ్ములు వస్తుంటాయి అనమాట. సో ఎప్పుడైతే ఉసిరి తీసుకుంటారో ఉసిరి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది అనమాట.
సో అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఎక్కువగా ఉసిరి ఎక్కువ తీసుకుంటుంటారు. అండ్ ఇంకా తీసుకుంటే ఉసిరి ఏం చేస్తుందంటే విటమిన్ సి, జనరల్గా విటమిన్ సి ఎక్కువ తీసుకుంటే మనం కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటామండి. ఎప్పుడు కూడా యంగ్గా ఉంటాం. చాలామంది కోరిక ఏంటంటే యంగ్గా ఉండాలి. అప్పుడప్పుడు మనం కొంతమంది సెలబ్రిటీస్ని చూసినప్పుడు అబ్బా అసలు ఏజ్ కూడా కనిపించట్లేదు అనుకుంటాం. బికాస్ మనకు కూడా భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. సో ఇది దాని తర్వాత తులసి చెట్టు అండి. ఇందాక మనం చెప్పినట్టు ఈ మాసంలో ఎలా ఉంటుందంటే ఇది ఒక ఆరోగ్యమైన మాసం. ఎందుకంటే చాలామంది నియమ నిష్ఠలతో ఏం చేస్తారంటే మాంసాహారం పక్కన పెడతారు, ఉల్లిపాయలు కూడా తినరు, ఒక డెడికేటెడ్గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫాస్టింగ్స్ ఉంటారండి. ఫాస్టింగ్స్ చేయడం వల్ల కూడా ఏంటంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నేను మళ్ళీ చెప్తానండి, చాలా రీసెర్చ్ చేశాను. కనీసం వారానికి ఒక్క రోజైనా మనం ఫాస్టింగ్ ఉండాలి. ఎందుకనంటే మీ ఇంట్లో ఒక మిక్సీ ఉందనుకోండి, కంటిన్యూగా మిక్సీ చేస్తూ ఉంటుందా? ఉండదు. అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలా. మనం కూడా మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వడానికి అప్పుడప్పుడు భగవంతుడు ఇలాంటి పండుగలు పెడుతుంటాడు, ఇలాంటి మాసాలు గుర్చేస్తుంటాడు. ఎప్పుడైతే మీరు అలా నియమ నిష్ఠలతో ఉంటుంటారో మీ డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే మధ్యప్రదేశ్ బాగుంటాయి, ఉత్తరప్రదేశ్ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. సో ఇది మధ్యప్రదేశ్, ఇది ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్ బట్టి ఉత్తరప్రదేశ్ పనిచేస్తుందండి. అంటే ఉసిరి తీసుకోవడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. అదేవిధంగా ఈ మంత్లో జనరల్గా చాలామంది తులసి చెట్టు దగ్గర దీపం పెడతారు. తులసి చెట్టు దగ్గర ఎప్పుడైతే మనం కొంత టైం స్పెండ్ చేస్తుంటామో, సో తులసికి ఏ నేచర్ ఉంటుంది అంటే ఆ గాలి, తులసి నుంచి వచ్చే గాలి కూడా ఔషధ గుణాలు చాలా ఎక్కువ అండి. ఈరోజు క్యాన్సర్లో కూడా మళ్ళీ చెప్తున్నానండి, క్యాన్సర్లో కూడా ఈరోజు తులసి డ్రాప్స్ వాడుతున్నారు, తులసికి సంబంధించిన వాడుతున్నారు. అంటే ఇంతా కూడా మన ప్రకృతి నుంచి వేదిక్ సైన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ వేదిక్ సైన్స్. సార్ చెప్పినట్టు వేదిక్ సైన్స్. అయితే ఇంకా చూడండి, వనభోజనం. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి మీరు నా వీడియో వింటూ మీరు ఇంతకు ముందు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ కాలేజ్ డేస్లో ఏ పిక్నిక్ వెళ్ళేవారు, అసలు ఎలా ఎంజాయ్ చేసేవారు గుర్తించుకోండి. మీ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. కింద కామెంట్ బాక్స్లో మస్ట్గా టైప్ చేయండి, మీరు ఏ పిక్నిక్ వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారు. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పార్థపురం చదువుకున్నప్పుడు అడ్డాప్సెల్ నాకు ఉండేదన్నమాట. అక్కడికి సైకిల్ వేసేసుకొని కాలేజ్ పిక్నిక్ అనగానే తెల్లారు లేచి పారిపోతాం. ఒకళ్ళు ఉప్మా తెస్తారు, ఒకళ్ళు అత్తేస్తారు, ఇత్తేస్తుంటారు అనమాట. అదొక సరదా. మామూలుగా కొంతమంది కొండ ఎక్కుతుంటూ ఉంటారు. అంటే మనకి ఇవన్నీ ఒక్కసారి ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని మన లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ గుర్తించుకోవాలండి. అది సో అంటే వనభోజనం. ప్రకృతిలో అంటే ఈ మాసం కూడా ఏం చెప్తుందంటే ప్రకృతితో అనుసంధానం అవ్వాలి. మీరు నా క్లాసెస్కి వస్తే నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్తానండి. యూనివర్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో మన సిచ్యువేషన్ కూడా రివర్స్ అవుతుంది. యూనివర్స్ రివర్స్. చూడండి, జనరల్గా వనభోజనానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అన్ని రకాల భోజనాలు ఉంటాయన్నమాట. అంతే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా క్లాస్ కూడా వనభోజనం లాగా అద్భుతంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఏంట్రా ఇది ఎలా చెప్తున్నా అనుకోకండి, ఒక్కసారి రండి. సో మళ్ళీ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఎలా ఉంటుందంటే పరిస్థితులు పగబడుతుంటుంటాయి. బంధువుల్లో రాబంధువులు మనకి అంటే దెబ్బతీస్తుంటుంటారు. ఎప్పుడైతే మీరు నా క్లాసెస్కి వస్తారో మీ చుట్టూ ఒక పవర్ఫుల్ ప్రొటెక్షన్ నేను వేస్తానండి. సరే, ఎక్కడికి వెళ్ళినా కూడా మన లైఫ్లో ఎలా నెంబర్ 1 ఉండాలి. ఇందాక చెప్పినట్టు వనభోజనం లాంటి క్లాస్ ఉంటుంది ఈసారి జరగబోయే బ్యాచ్. మళ్ళీ చెప్తున్నానండి, సంవత్సరం మొత్తం 11 నెలలు ఒక ఎత్తు అయితే ఈ ఒక్క నెల ఒక ఎత్తు రండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు నేను చేయబోయే మెడిటేషన్ మాత్రం 80% మిస్ అవ్వదు. సో వెరీ పవర్ఫుల్ మెడిటేషన్. 99 క్లాసులు ఒక ఎత్తు అయితే 100వ క్లాస్ ఒక ఎత్తు ఒక్కటే ఎత్తుందండి. ఎందుకంటే గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు మనకి అంటే మీకు ఒక విషయం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బోరింగ్ తవ్వుతుంటారండి. బోరింగ్ తవ్వుతున్నప్పుడు 99 అడుగులు వాటర్ పడకపోవచ్చు, కానీ ఒక్క అడుగు 100 అడుగు దగ్గర వాటర్ పడచ్చండి. మీ క్వశ్చన్ చెప్తాం, వాటర్ కూడా 100 డిగ్రీల దగ్గర బాయిల్ అవ్వదు. 99.9 డిగ్రీస్ దగ్గర బాయిల్ చేసినా కూడా వాటర్ బాయిల్ అవ్వదు. ఎగ్జాక్ట్గా 0.1 కనెక్ట్ అయితేనే మనకు ఆటోమేటిక్గా వాటర్ బాయిల్ అవుతుంది. అది నేను ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్తానండి. కార్తీక మాసం అలాంటిది. కార్తీక మాసం ఎగ్జాక్ట్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే కరెక్ట్గా మనకు బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా మానసిక ప్రశాంతత, లైఫ్ యొక్క పర్పస్ గుర్తుపెట్టుకుని చాలామంది డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఏదో తెలియని ఒక మానసిక ప్రశాంతత. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇందాక ముందు కూడా చెప్పాను, అశాంతి నుంచి ప్రశాంతికి వెళ్ళాలని కూడా చెప్తుంటానండి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే ఈ దీపారాధన ఎందుకు తులసి కోట దగ్గర ఎందుకు చేస్తారు అని అన్నప్పుడు ఇందాక మనం మాట్లాడాం, మానసిక ప్రశాంతత వస్తుంది. అంటే పవర్ ఏమవుతుందంటే ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడు కూడా ఉంటుంది. సో అందుకే చూడండి, మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు అంటే తులసి చెట్టు వాడిపోయిన, ఇంట్లో మొక్కలు వాడిపోతున్నా, కొంతమందికి మనీ ప్లాంట్స్ పెరగకపోయినా, దీని అర్థం ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. సో మళ్ళీ చెప్తాను, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి ఎలా నెగిటివ్ ఎనర్జీ బయటికి పంపించాలని నేను చెప్తాను క్లియర్గా. సో అండ్ చూడండి, ఇప్పుడు అంతా కూడా ఏమైపోతుందంటే ప్లాస్టిక్ దీపాలు పెడుతున్నారు. అలా కాకుండా న్యాచురల్గా దీపాలు పెట్టండి. సో దీపం వెలిగించేటప్పుడు కూడా ఒక సంకల్పం చేసుకుని వెలిగించండి. నా లైఫ్లో ఇక్కడ నుంచి మంచి వెలుగు రావాలని సంకల్పం చేసుకుని బాధతో ఎప్పుడు దీపం వెలిగించకూడదండి. అదే ఎవడన్నా కష్టాలు ఉన్నాయి నన్ను బాగా చూసుకొని వెలిగించకూడదు. దీపం వెలిగించేటప్పుడు కూడా ఇక్కడ నుంచి నా లైఫ్ అద్భుతంగా ఉంటుందని దీపం వెలిగించండి. ఖచ్చితంగా చెప్తున్నా, మీ లైఫ్ అటు ఇటు ఉండమని పక్కా లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా తీసుకుంటే ఈ మాసం యొక్క ముఖ్య తేదీలు అంటే సోమవారం. ఏ టైంలో జనరల్గా మేనిఫెస్టేషన్ పవర్ ఎక్కువ ఉంటుంది అంటే సోమవారం, కార్తీక సోమవారం అందుకే అంటామన్నమాట. సో అదేవిధంగా నాగుల చవితి మీ అందరికీ బాగా గుర్తుంటుంది. సో అదేవిధంగా కార్తీక పౌర్ణమి మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్గా మీరు చూస్తున్నారు కార్తీక పౌర్ణమి. నా క్లాసెస్లో ఎగ్జాక్ట్గా ఈసారి
ఆల్రెడీ కార్తీక మాసంలో మనం బ్యాచ్ స్టార్ట్ చేస్తాం నవంబర్ 7th కార్తీక పౌర్ణమి రోజు. అంటే ఏముంటుందండి కార్తీక పౌర్ణమి, చందమామ అంటే చాలా వెన్నెలుగా కనిపిస్తుంది, ఫుల్గా కనిపిస్తుంది. చందమామ అంత వెలుగు మీకు లైఫ్లోకి రావాలంటే ఈసారి నా క్లాస్కి రండి. కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. మీరు ఇఫ్ యూఆర్ రెడీ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఎమ్ రెడీ అని చెప్పి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎందుకంటే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఐఎమ్ రెడీ అని టైప్ చేయండి. నేను చూస్తాను ఎంతమంది టైప్ చేశారో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఫైనల్గా చెప్తున్నానండి, 11 నెలలు ఒక లెక్క, ఈ కార్తీక మాసం ఒక్కటే ఒక లెక్క. వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎనర్జీ. ఎప్పుడైతే గుర్తుపెట్టుకున్న బలవంతుడికి భగవంతుడి తోడైతే ఆటోమేటిక్గా ధనవంతుడు అయిపోతాడండి. మనం స్టార్ట్ చేయడమే ఇది కార్తీక మాసంలో స్టార్ట్ చేస్తున్నాం. ఇది చాలా శివుడికి ఇష్టమైన నెల. కింద కామెంట్ బాక్స్ మీరు టైప్ చేయండి ఓం నమ శివాయ అని అనుకుని ఒక 3 సార్లు టైప్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడైతే మనం అలా టైప్ చేసినప్పుడు భగవంతుడు కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మన కష్టాలు, ఎందుకంటే భగవంతుడు చూపు ఒక్కటి గుర్తుపెట్టుకుని ఒక్కసారి మన మీద అలా పడితే ఆటోమేటిక్గా అన్నీ ఎగిరిపోతాయండి. కింద కామెంట్ బాక్స్ మస్తుగా టైప్ చేయండి. ఈ టైప్ చేసినప్పుడు కూడా మీరు అనుకుని బయటికి టైప్ చేయండి ఓం నమ శివాయ అనుకుని టైప్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి క్లాస్ వెరీ స్పెషల్ బ్యాచ్ అండి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ బ్యాచ్ పేరే స్పెషల్ బ్యాచ్. ఎందుకంటే 11 నెలలు ఒక ఎత్తి, ఈ ఒక్క నెల ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. మళ్ళీ ఈ బ్యాచ్ మిస్ అయితే మీరు 1 year దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే ఆలస్యం అమృతం విషం. ఈసారి బ్యాచ్లో నేనేం చెప్తున్నానంటే రోజు ఒక్కొక్క కొత్త టాపిక్ అండి, రోజు ఒక కొత్త ఎనర్జీ. ఈ నెలలో ఏమవుతుందంటే హై ఎనర్జీస్ వస్తూనే ఉంటాయి మన మీదకి, మన బాడీలో కూడా హై ఎనర్జీస్ ఉంటాయి. ఈ హై ఎనర్జీస్ని ఎప్పుడైతే మనం గోల్ కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్గా మనకి ఈజీగా మేనిఫెస్టేషన్ అయిపోద్దండి. నేనేం మళ్ళీ చెప్తున్నానండి, ఈ ఒక్క నెల ఒక ఎత్తు, 11 నెలలు ఒక ఎత్తు. అండ్ మళ్ళీ ఈసారి క్లాస్ మిస్ అయితే మళ్ళీ మీరు 1 year దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో దయచేసి మిస్ అవుద్దని. ఎప్పటిదాకా మీరు మీరు విన్న క్లాసులు ఏదైతే విన్నారో డిఫరెంట్ క్లాసెస్ అవన్నీ ఒక ఎత్తు. ఈసారి జరగబోయే బ్యాచ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్యాచ్ డిఫరెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఏంట్రా వీడంతా దీనిగా చెప్తున్నా, ఒక్కసారి రండి మీకే అర్థమవుతుంది. నేను చెప్పింది చాలా తక్కువ అని మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా చెప్తున్నానండి, అంటే ఆ ఈశ్వర్ అనే పదంలోనే అద్భుతమైన ఒక ఎనర్జీ ఉంది. ఇందాక శివతత్వం ఎప్పుడైతే మీలోకి వస్తుందో కనెక్ట్ అవుతామో ఆటోమేటిక్ ఎన్ని కష్టాలు పోతాయి. అందుకే ఒక సాంగ్ కూడా కొన్ని అద్భుతమైన సాంగ్స్ చూడండి, శివుడి మీద అలా వినగానే మనం ఆటోమేటిక్ మనం మర్చిపోతాం. రీసెంట్గా ఒక మూవీ వచ్చిందండి ఉప్పెన సినిమాలో, మీరు వింటే అలాంటి సాంగ్స్ వినండి. కాబట్టి దేవుడి మీద కొన్ని సాంగ్స్ ఎంత పవర్ఫుల్ ఎనర్జీ మనల్ని నింపుతాయంటే, ఈశ్వర పరమేశ్వర చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయండి దేవుడి మీద సాంగ్స్. సో ఈ కార్తీక మాసంలో శివుడి సాంగ్స్ అన్ని వినండి, హైయెస్ట్ ఎనర్జీ తెచ్చుకోండి. క్లాస్కి మాత్రం మర్చిపోకండి, వెరీ స్పెషల్. సో నవంబర్ 7th కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు వెంటనే కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. నిజంగానే కార్తీక మాసంలో ప్రతి ఒక్కరికి కూడా హై ఎనర్జీస్ ఉంటాయి. అంటే బాడీ అప్పుడే ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనలో ఉండేటువంటి థాట్స్ కానివ్వండి, టాక్సిన్స్ కానివ్వండి, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ని కూడా కొంత కంట్రోల్ చేసి, చాలామంది ఫాస్టింగ్ చేసి శివుడి ఆజ్ఞలు ఏందే చేయమైనా కుట్టదంటారు కదా, అలా శివుని కోసం శివతత్వంతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి మంత్ ఇది. నిజంగానే అన్ని మంత్ ఒక ఎత్తు అయితే నవంబర్ మాత్రం వెరీ స్పెషల్ అని చెప్పేసి చెప్పాలి. యూనివర్స్ కనెక్ట్ చేసేటువంటి టైం అని చెప్పేసి చెప్తూ ఉంటారు జనరల్గా. ఎందుకు అని అంటే, ఈవెన్ మనం బయటికి వెళ్ళేది కూడా పిక్నిక్ అనేటువంటి పేరుతోటి ప్రతి ఒక్కరిని అంటే నేచర్తో మమేకమై కూడుకునేటువంటి ఇదని చెప్పేసి. సో అలాంటి బ్యాచ్ ఇది. నేచర్ కనెక్ట్ అవ్వాలి అని అంటే స్పెషల్ బ్యాచ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్వర్ గారు. సో మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.